హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. సో ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మొదటిసారి అమెరికాకి వచ్చేవాళ్ళు ఐదర్ F1 వీసా కావచ్చు, L1 కావచ్చు, H1 కావచ్చు, ఎవరైనా ఇక్కడ ఫ్యామిలీ సెటప్ చేసుకునే వాళ్ళైనా ఇక్కడికి ఏమేమి తెచ్చుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇది ఎందుకు ఈ వీడియో నేను చేస్తున్నానంటే, ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్సెస్తో నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను ఏమేమి తెచ్చుకోలేకపోయాను, ఏం మిస్ అయ్యాను అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తానమాట. ఫస్ట్ మనం యూఎస్కి వచ్చేటప్పుడు టికెట్ బుక్ చేసుకుంటాం కదా. సో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు మనకి 2 చెక్-ఇన్ బ్యాగ్స్, ఒక క్యాబిన్ బ్యాగ్ అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయొచ్చు. ఎయిర్వేస్ వాళ్ళు మనకు చెప్తారనమాట ఎంత వెయిట్ తెచ్చుకోవాలి, చెక్-ఇన్ బ్యాగ్స్ ఎంత ఉండాలని. మోస్ట్లీ అయితే ఈచ్ చెక్-ఇన్ బ్యాగ్ 23 kgs ఉంటుంది అండ్ క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 8 kgs ఉంటుంది అనమాట. అండ్ ఆ సిచ్యువేషన్ని బట్టి, అప్పుడుకి ఉన్న వేరే వేరే ఎయిర్లైన్స్ని బట్టి ఈ వెయిట్ అనేది చేంజ్ అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు చెక్-ఇన్ బ్యాగ్లో ఏం పెట్టుకుంటారు అంటే, ఈ పెద్ద 23 kg సూట్ కేసులో మన బట్టలు పెట్టుకోవచ్చు, పికిల్స్ పెట్టుకోవచ్చు, స్నాక్స్ పెట్టుకోవచ్చు, పర్ఫ్యూమ్స్ పెట్టుకోవచ్చు, క్రీమ్స్ పెట్టుకోవచ్చు, లోషన్స్ పెట్టుకోవచ్చు అండ్ మన ఫుడ్ వేర్ పెట్టుకోవచ్చు. లేదా ఇంట్లోకి సంబంధించిన కిచెన్ యూటెన్సిల్స్ అట్లాంటివి ఏమైనా తెచ్చుకుంటే అవి కూడా మనం ఈ చెక్-ఇన్ బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ క్యాబిన్ బ్యాగ్లో ఏం పెట్టుకోవచ్చు అంటే, ఫుడ్ ఐటమ్స్ అయితే ఏది పెట్టుకోవద్దు, ఎందుకంటే ఈ క్యాబిన్ బ్యాగ్ అనేది మనతో పాటు ఏరోప్లేన్లో ఉంటుంది, మనం క్యారీ చేస్తాం దీన్ని. సో దీంట్లో మన బట్టలు అంటే చెక్-ఇన్ బ్యాగ్లో పట్టని బట్టలు పెట్టుకోవచ్చు అండ్ జ్యువెలరీ, సిల్వర్ ఐటమ్స్ ఇట్లాంటివి మనం మన క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీరు చెక్-ఇన్ బ్యాగ్లో గోల్డ్, సిల్వర్, మీ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్ ఇట్లాంటివి మాత్రం చెక్-ఇన్ బ్యాగ్స్లో పెట్టొద్దు. ఎందుకు అంటే అవి పోయే ఛాన్సెస్ ఉంటాయి, దొంగతనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏవైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే అవి మీరు చెక్-ఇన్ బ్యాగ్లో పెట్టకండి. అండ్ కమింగ్ టు దిస్ పికిల్స్, స్నాక్స్ ఏవైతే అన్నానో నేను ఇవన్నీ డబుల్ ప్యాకింగ్ చేయించండి. ఎందుకంటే మనం వేరే ఫ్లైట్కి కనెక్ట్ అయిన ప్రతిసారి ఆ సూట్ కేసెస్ కూడా చేంజ్ చేస్తారు కాబట్టి అవి ఎత్తేస్తూ ఉంటారు. సో ఏదైనా పగలేటివి అట్లాంటివి ఉంటే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయించుకొని తెచ్చుకోండి అనమాట. అయితే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే, బేసిక్గా కంపల్సరీ మనం క్యారీ చేయాల్సింది మన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ఒక 2 సెట్లు జెరాక్స్ ఎక్స్ట్రా తీసుకొని రండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోండి. డిఫరెంట్ సైజెస్లో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు ఇండియాలోనే దిగి తెచ్చుకోండి. అండ్ మన ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్యారీ చేయండి. అండ్ అవి కూడా ఎక్స్ట్రా జెరాక్స్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ రాగానే తీయాలి అంటే కుదరదు. అండ్ ఒకవేళ తీసినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. వీటితో పాటు ఒక పెన్ కూడా క్యారీ చేయండి మీరు. సో ఇప్పుడు అసలు ఏమేమి తెచ్చుకోవాలి ఇక్కడికి వచ్చే ముందు, అసలు మనకి ఏం కావాలి ఇంట్లోకి అనేది నేను చెప్తాను అనమాట. ఇక్కడికి ఫ్యామిలీతో సెటప్ అయ్యి వస్తున్న వాళ్ళు అయితే ప్రెషర్ కుక్కర్ తెచ్చుకోండి. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ మనలాంటి ప్రెషర్ కుక్కర్స్ ఉండవు. అండ్ మిక్సర్ గ్రైండర్ కుదిరితే, మీకు స్పేస్ ఉంటే తెచ్చుకోండి. ఒకవేళ స్పేస్ లేకపోతే మన మిక్సర్ గ్రైండర్స్ ఇక్కడ దొరుకుతున్నాయి, కాకపోతే ఎక్స్పెన్సివ్ అనమాట. $150 అట్లా ఉన్నాయన్నమాట. ట్రిపుల్ ప్రైస్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇడ్లీ కుక్కర్ తెచ్చుకోండి. అండ్ ఇక్కడ దొరకనిది ఏంటి అంటే, స్టీల్ ప్లేట్స్, గ్లాసెస్, స్టీల్ బౌల్స్, స్టీల్ గిన్నెలు అలాంటివి ఇక్కడ దొరకవు అనమాట. ఒకవేళ దొరికిన స్టీల్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. సో మీకు కావాల్సిన కిచెన్ యూటెన్సిల్స్ కొన్ని వండుకునే గిన్నెలు, స్పూన్లు, గ్లాస్లు, ప్లేట్లు ఇట్లాంటివి మీరు ఇండియా నుంచే తెచ్చుకోండి. అండ్ కిచెన్లో మెయిన్ ఐటమ్స్ అంటే ఆప్షనల్, నేను ఇందాక చెప్పిన స్టీల్ ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ ఇక్కడ సెరామిక్వి, గ్లాస్వి కూడా దొరుకుతాయి. కానీ మస్ట్ ఐటమ్స్ ఏంటి అంటే, ఒకటి పప్పు గుట్టం తెచ్చుకోండి. అండ్ మనం మసాలా దంచుకునేది చిన్న రోల్ తెచ్చుకోండి. చపాతీలు చేసే కర్ర తెచ్చుకోండి. అండ్ మనం పోపు పెట్టుకోవడానికి ఒక చిన్న గిన్నె తెచ్చుకోండి. అండ్ ఒక చిన్న మూకుడు తెచ్చుకోండి, అంటే మనం
పూరి చేసుకున్నా లేదన్నా పాపడాలు వడియాలు ఏదైనా ఫ్రై చేసుకున్న వీటికి మనకి ఈ కడాయి అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి తెచ్చుకోండి. అండ్ ఈ కిచెన్ ఐటమ్స్లో ఇంకా కావాల్సింది ఏంటి అంటే స్పూన్స్ మెయిన్గా తెచ్చుకోండి, అంటే టీ స్పూన్స్ అట్లాంటివి. అండ్ నేనైతే ఏం చెప్తా అంటే కప్స్ ఇక్కడ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి టీ తాగడానికి. సో నేనేమంటా అంటే మన ఇండియా నుంచి మంచి టీ గ్లాసెస్ స్టీల్వి ఉంటాయి కదా, సో అవి తెచ్చుకోవడం చాలా బెటర్ అని చెప్తాను అనమాట నేనైతే. ఒకవేళ స్టూడెంట్స్ వస్తున్నట్టయితే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ప్లేటు, గ్లాసు, స్పూను, ఒక చిన్న ఒక కర్రీకి ఒక రైస్కి వండుకునేలాగా గిన్నెలు, అట్లాంటి బేసిక్ థింగ్స్ తెచ్చుకోమని నేను చెప్తాను అనమాట. అండ్ కమింగ్ టు గ్రాసరీస్ అనమాట. గ్రాసరీస్ ఇండియా నుంచి ఏం తెచ్చుకోవాలి అంటే 90% ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అయితే 90% పీపుల్ చింతపండు, కారం, పసుపు, గరం మసాలాలు, స్టార్టింగ్ వచ్చేవాళ్ళు కొన్ని పప్పులు అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కంపల్సరీ ఇండియా నుంచే తెచ్చుకుంటారనమాట. సో మేమైతే వచ్చేటప్పుడు 100% నేను చింతపండు, కారం, పసుపు ఇవన్నీ నేను అక్కడి నుంచే తెచ్చుకున్నాను అనమాట. సో మీరు ఇవి ఇండియా నుంచే తెచ్చుకోండి. అండ్ ఇంకా మీరు ఎవరైతే స్టూడెంట్స్ వస్తుంటారో నన్ను అడిగితే వాళ్ళు అంటే రాగానే కొంచెం డబ్బులు ఉండకపోవడం అట్లాంటిది కూడా ఉంటుంది కదా, అంటే సడన్గా వెళ్ళి తీసుకోవడం అనేది. సో స్టూడెంట్స్ కూడా వచ్చేటప్పుడు ఒక 5 kgs 3 kgs రైస్ తెచ్చుకుంటే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను అనమాట. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు, అంటే స్పేస్ ఉంటే తెచ్చుకోవచ్చు ఒక 1 kg 1/2 kg, ఎందుకంటే రాగానే మీరు మిక్సీ పట్టడం ఇట్లాంటిది అన్నీ కుదరదు కాబట్టి అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా మీరు ఇండియా నుంచి తెచ్చుకుంటేనే బెటర్ అని నేను చెప్తాను అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను క్లోతింగ్ గురించి చెప్తున్నాను అనమాట. సో క్లోతింగ్ ఈవెన్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే, కొన్ని స్టేట్స్లో స్నో పడుతుంది, కొన్ని స్టేట్స్లో స్నో పడదు. బట్ ఇట్ డజంట్ మీన్ అంత చల్లగా ఉండదని కాదు, స్నో పడకున్నా కూడా -degreesకి వెళ్తాయి అనమాట. కొన్ని ఆల్మోస్ట్ అన్ని స్టేట్లో చాలా చల్లగా ఉంటుంది. సో పిల్లలు పెద్దలు ఎవరైనా వచ్చేవాళ్ళు డెఫినెట్గా ఇండియా నుంచి వచ్చేటప్పుడు వింటర్ జాకెట్స్, స్వెటర్స్, ఈ ఉల్లన్వి, పిల్లలకి మంకీ క్యాప్స్, పెద్దవాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు మంకీ క్యాప్స్, గ్లౌజ్ ఇలాంటివి తెచ్చుకోండి మీరు. అండ్ ఇంట్లో వేసుకోవడానికి వింటర్ ఫుట్వేర్ ఉంటాయి కదా, సో అవి మన ఇండియాలో చాలా తక్కువ ప్రైస్, సో అవి కూడా మీరు ఇక్కడికి తెచ్చుకోండి. అండ్ బట్టల విషయానికి వస్తే ఇక్కడ రాగానే మనకి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇన్నర్స్ అయితే ఎక్కువ తెచ్చుకోండి. ఇన్నర్స్, సాక్స్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇన్నర్స్ ఎక్కువ తెచ్చుకోండి, సాక్స్లు ఎక్కువ తెచ్చుకోండి. అండ్ టీ షర్ట్స్ తెచ్చుకోండి ఎక్కువ. అండ్ అమ్మాయిలకు వస్తే ఇక్కడ ఇండియన్ వేర్ కూడా తెచ్చుకోండి, ఇండియన్ వేర్ కూడా యూజ్ అవుతాయి, ఫెస్టివల్స్ అట్లాంటివి ఉంటాయి. సో వేసుకునే వాళ్ళ ఇష్టం వేసుకుంటారు. అండ్ సమ్మర్లో కూడా చాలామంది ఇండియన్స్ మన ఇండియన్ వేర్ డ్రెస్సెస్, కుర్తీస్ అట్లాంటివి వేసుకుంటూ ఉంటారు అనమాట. అండ్ కొన్ని అకేషన్స్కి ఇక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు కండక్ట్ చేస్తారనమాట ప్రోగ్రామ్స్, సంక్రాంతి, దసరా, బతుకమ్మ ఈవెంట్స్కి, దివాళీ ఈవెంట్స్కి. సో అట్లాంటప్పుడు శారీస్ కావాలి అంటే కూడా మీరు ఒక 3-4 శారీస్ కూడా క్యారీ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి పట్టు లంగాలు అట్లాంటివి కూడా మీరు తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడికి. ఫైనల్గా మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక ఇమిగ్రేషన్లో డిక్లరేషన్ ఫామ్లో మీరు అన్నీ కరెక్ట్గానే నిజాలుగా అంటే మీరు ఏమేమి తెచ్చుకున్నారు, ఎంత వాల్యుబుల్ వర్త్ ఉంది ఏంటి అనేది ప్రతిదీ క్లియర్గా డీటెయిల్గా డిక్లరేషన్ ఫామ్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ మెన్షన్ చేయకుండా లేదా పొరపాటున మీరు మర్చిపోయినా కూడా మళ్ళీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ ఐటమ్స్ అన్నీ స్కాన్ అయ్యి దాంట్లో ఇంకేదైనా ఉన్నట్టు అయితే కనుక మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఆ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో, మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్తో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అమెరికాలో అనుష టాకీస్.